సమస్యలకు కేర్ ఆఫ్ అడ్రస్ బోడుపల్ డివిజన్. విలేజ్ నుంచి గ్రేటర్ హైదరాబాద్లోకి మారినా కనీస మౌలిక వసతులు సైతం నోచుకోవడం లేదు. ప్రస్తుతం మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోకి చేరిన భూగర్భ డ్రైనేజీ, వీధి దీపాలు, తాగునీటి వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వాలు, అధికారులు మారుతున్నాయి, కానీ బాధలు మాత్రం తీరటం లేదని వాపోతున్నారు. బోడుపల్ తిప్పలపై ఈటీవీ ఫోకస్. హైదరాబాద్లో భాగమై ఏళ్లు గడుస్తున్నా బోడుపల్ డివిజన్కు తిప్పలు తప్పడం లేదు. కనీసం మౌలిక సదుపాయాలు కూడా లేక డివిజన్ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేనందున వర్షం వచ్చిందంటే చాలు రోడ్లపైకి మురుగునీరు నిలుస్తోంది. దోమలు, ఈగలు పెరిగిపోయి రోగాల బారిన పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. అధ్వాన్నంగా మారిన రహదారులు, సరైన తాగునీటి వ్యవస్థ లేక ఇబ్బందులు పడుతున్నామని చెబుతున్నారు. ఇంతవరకు మున్సిపల్ అధికారుల నుంచి ఎక్కడ కూడా మాకు డ్రైనేజ్ వేయలేదు. అది కూడా మాకు డ్రైనేజీలు కూడా చాలా అవసరం ఉన్నాయి. డ్రైనేజ్ కూడా వేయాలి. అట్లాగే రోడ్లు ఉన్నాయి. మెయిన్ రోడ్ వేశారు, ఒకటి స్ట్రీట్ రోడ్స్ ఉన్నాయి, 13 ఉన్నాయి. 13ని కూడా వేయించాలని మీకు విజ్ఞప్తి చేస్తున్నాము. మాకు ముఖ్యంగా అంటే వాటర్ బాగా ఇబ్బంది ఉంది, ప్లస్ రోడ్డు కూడా లేదు. మాకు లాస్ట్ టైం మా కార్పొరేటర్ కిషోర్ సార్ ఇంతవరకు ఆయన గెలిచినప్పటి నుంచి మా సూరజ్ నగర్ కాలనీ మా సీట్ నెంబర్ 5 లో అట్లా మట్టి పోసిన దిక్కు లేదు సార్. ఇప్పటి వరకు ఎవరు పోయలే. మాకు కాలనీ ఎలక్షన్ అప్పుడు వచ్చేసి అది బొమ్మను చూపించినట్టు పైపులు దించారు, మాకు చూపించారు. మళ్ళీ 3 రోజుల పైపులు తీసుకొని పోయారు. ఆ వాటర్ పైపులు ఇప్పటివరకు మాకు వాటర్ కలెక్షన్ లేదు. నేను కాలనీ వాళ్ళు వచ్చేసి సార్ మేము వాటర్ ఏదో చేసినాం అని చెప్పేసి అంతా తిరిగి అక్కడ వాళ్ళు పెట్టించాం, ఇక్కడ వాళ్ళు పెట్టించాం అని ఒక డ్రమ్ నీళ్ళు రావట్లేదు సార్. అది మాకు లైన్ చేంజ్ చేయాలి. ఒక కరెంటు కనీసం కరెంట్ వేసిన దిక్కు లేదు సార్. మాకు అంత చెత్తగా కరెంటు కూడా మా సొంతంగా 10,000 పెట్టి మేము వేసుకున్నాము. కనీసం ఊడ్చేవాడు కూడా లేదు సార్. ఇంతవరకు మాకు వెళ్ళి ఊడ్చినవాడు కూడా ఇంతవరకు దిక్కు లేదు. అనేక ప్రాంతాల్లో వీధి దీపాలు పనిచేయకపోవడంతో రాత్రి సమయాల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని బోడుపల్ డివిజన్ వాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వీధి కుక్కల బెడద వల్ల చిన్నారులు, మహిళలు బయటకొచ్చేందుకు భయపడుతున్నారని వివరించారు. ఇక్కడ మేము అనుకున్నటువంటి అభివృద్ధి ఆశించే స్థాయిలో లేదు. ముఖ్యంగా సిసి రోడ్లు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, పారిశుద్ధ్య కావచ్చు, లేకుంటే నీటి సరఫరా కావచ్చు, అన్ని వ్యవస్థలు అట్టర్ ఫ్లాప్ అయినాయండి. ఈ 20 సంవత్సరాల నుండి ఇప్పుడు మాకు ఇక్కడ ఈ ఏరియా చూసుకుంటే కనుక ఒక 100%లో కనీసం 30% సిసి రోడ్లు కూడా కంప్లీట్ కాలేదు. అలాగే ఈ ఏరియాలో కూడా మేము గత 8 సంవత్సరాల కిందము ఇక్కడ డ్రైనేజ్ కోసం చాలా పోరాడినాం. బోడుపల్ గ్రామ పంచాయతీ నుండి బోడుపల్ మున్సిపల్ అయినప్పుడు అక్కడ కొత్తగా వచ్చిన కమిషనర్ గారు మా దగ్గర మాకు డ్రైనేజ్ చేస్తామని చెప్పేసి 5,000 ప్రతి సభ్యుడి నుండి, ప్రతి ఇంటి నుండి వసూలు చేసింది. కానీ ఏ ఒక్కరికి డ్రైనేజ్ ఇవ్వకుండానే అది మధ్యంతరంలోనే వెళ్ళిపోవడం జరిగింది. అయినప్పటికీ ఈ డివిజన్ లో ఉన్నటువంటి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ప్రతి ఒక్కరు, ప్రతి కాలనీలో సొంతంగా డబ్బులు మనిషికి 20,000, 25,000 వేసేస్తూ సొంతంగా డ్రైనేజ్ వేస్తున్నటువంటి దీనమైన స్థితిలో ఇక్కడ ఉంది. డివిజన్ సమస్యలు పరిష్కరించాలంటూ పలుమార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానికులు చెబుతున్నారు. వెంటనే తమ ప్రాంతానికి మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు.